సొంత కోడల మీద కన్నేసి కొడుకుని చంపేసినటువంటి ఒక రాక్షసుడైన మాజీ డీజీపీ ఉదంతం ఇది. పంజాబ్‌లో మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తఫా కొడుకు. అతను ఒక లాయర్ కూడా. న్యాయవాది అఖిల్ అఖ్తర్ హఠాత్ మరణం కలకలం రేపుతోంది. తొలి దీన్ని అనుమానాస్పద కేసుగా భావించి ఇప్పుడు హత్య కేసు కిందకు మలుపు తిరిగింది. ఎందుకంటే ఆ అఖ్తర్ తన వీడియో స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఇప్పుడు బయటకు రావడంతో జరిగింది. ఏంటంటే తన భార్యతో తండ్రికి సన్నిహిత సంబంధం ఉందంటూ మరణానికి ముందు అఖిల్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆ వీడియో తాజాగా బయటకు వచ్చింది. మాజీ డీజీపీ ముస్తఫాతో పాటు ఆయన భార్య అయిన పంజాబ్ మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు రజియా సుల్తానా మీద హత్య కేసు నమోదు చేశారు. అఖిల్ భార్య సోదరి పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చినట్టు హర్యానా పోలీసులు చెప్పారు. అక్టోబర్ 16న పంచకొల్లలో తన ఇంట్లో విగతజీవిగా అఖిల్ కనిపించాడు. పోలీసులు సమాచారం ఇచ్చిన కుటుంబ సభ్యులు తాము తలుపు తెరిచేటప్పటికే చనిపోయి ఉన్నట్టు చెప్పారు. ఆ మరుసటి రోజున మృతుడి కుటుంబానికి సన్నిహితుడైన షంషుద్దీన్ ఇది హత్యగా అనుమానం అన్నట్టు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీంతో పాటు ఆగస్టు 27న అఖిల్ రికార్డు చేసిన వీడియో బయటికి రావడంతో ఇప్పుడు కేసు కీలక మలుపు తిరిగింది. నా భార్యకు నాన్నతో సన్నిహిత సంబంధం ఉంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నేను మానసికంగా కుంగిపోయా. నన్ను పిచ్చోడిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తప్పుడు కేసులు ఇరికించాలని లేదా చంపాలని చూస్తున్నారు. నా జీవితం ప్రమాదంలో ఉందని ఆ వీడియోలో అఖిల్ చెప్పిన మాటలు ఇప్పుడు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. అఖిల్ సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా అతని కుటుంబ సభ్యుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పంచకొల్ డీసీపీ సృష్టి గుప్తా చెప్పుకొచ్చారు. కేసు దర్యాప్తును సిట్కి ఏర్పాటు చేశారు.